హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే మా డాడీ మా బాబుకి మా సిస్టర్ వాళ్ళ బాబుకి 1000 రూపీస్ ఇస్తున్నారు. ఎందుకు అంటే మా పిల్లల్ని తీసుకొని మేమైతే హ్యాబిట్స్లో ఉన్న ప్లే టు గ్రోకి అయితే వచ్చేసామన్నమాట. ఈ వీడియో వచ్చేసి నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే డెలివరీ కన్నా ముందు బాబుతో అయితే క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను, బాబు, మా సిస్టర్ వాళ్ళ బాబు, పాప అండ్ మా కజిన్ అందరం కలిసి అయితే పిల్లల్ని తీసుకుని హ్యాబిట్స్లో ఉన్న ప్లే టు గ్రోకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఫీజు ఈచ్ కిడ్కి అయితే 650 ఉంటుందండి. అండ్ సాక్స్ వచ్చేసి అడల్ట్స్కైనా కిడ్స్కైనా మ్యాండేటరీ. ఒకవేళ మనం సాక్స్ తీసుకురాకపోతే అయితే ఎక్స్ట్రా 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సాక్స్ కోసం. అండ్ టైం వచ్చేసి 60 మినిట్స్ అనమాట. ఎంట్రీ అయ్యే ముందు బ్యాండ్ అయితే చేతికి వేసిస్తారు పిల్లలకి, టైం ఎగ్జాక్ట్గా దాంట్లో మెన్షన్ చేసి. సో అండ్ లోపలికి వెళ్ళాక మీరైతే చూస్తున్నారు కదా, పిల్లలు ఫన్ యాక్టివిటీస్లో అయితే మంచిగా ఎంగేజ్ అయిపోతారండి. అన్నీ అయితే ఉంటాయి ఇక్కడ ఫన్ యాక్టివిటీస్. ఇక్కడ బాల్ పిట్ కూడా ఉంటుంది. మెయిన్ బాల్ పిట్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లల్ని అయితే 6 months ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడికే తీసుకొస్తాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే దగ్గర. సో దట్ ఇంకా మా చిన్ని తల్లి కూడా యాడ్ అయిపోయింది ఇందులో. మా చెల్లి వాళ్ళ పాప 8 months, బట్ తను కూడా ఎంత ఎంజాయ్ చేస్తుందో చూసారు కదా మీరే. వాళ్ళ అన్నలు ఇద్దరు ఆడుతుంటే వాళ్ళ అన్నలిద్దరితో పాటు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా చిన్నదైతే. ఇక్కడ వచ్చేసి ఈ యాక్టివిటీ అయితే మా పిల్లలకి చాలా ఫేవరెట్ అండి. గన్స్లో అయితే మంచిగా బాల్స్ వేసేసి షూట్ చేస్తారనమాట. ఇది కూడా మా పిల్లలకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రాంపలిన్ ఉంటుంది, బాల్ పిట్ ఉంటుంది, ఇలాంటివన్నీ చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు. కిందకి అయిపోయాక ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం పిల్లల్ని తీసుకుని. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే మంచిగా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో కూడా. అండ్ ఇందులో అయితే మా చిన్నదాన్ని నేను ఎత్తుకుంటాను అని చెప్పి ఇద్దరు బ్రదర్స్ అయితే పోట్లాడుతున్నారు అనమాట. చిన్నదాన్ని ఎత్తుకొని ఇద్దరు కూడా రౌండ్స్ అయితే వేసేస్తున్నారు. అండ్ దాని తర్వాత అయితే మంచిగా క్లైమ్ చేస్తున్నారండి. క్లైమ్ చేసేసి ఇద్దరు ఒకేసారి ఎలా పడిపోయారో చూసారు కదా. ఇలా అన్ని యాక్టివిటీస్లో అయితే మంచిగా పార్టిసిపేట్ చేస్తారనమాట మా పిల్లలు ఇద్దరైతే. సో మీకైతే చూద్దామని చెప్పి ఇక్కడ అంతా వీడియో అయితే తీసానమాట, లోపలంతా ఎలా ఉంటుంది అని చెప్పి. ఆ 2 hours కూడా అస్సలు రెస్ట్ లేకుండా అన్ని యాక్టివిటీస్లో అయితే ఎంగేజ్ అవుతూ ఉంటారు పిల్లలైతే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి శాండ్ ప్లే అనమాట. శాండ్ ప్లే లోపలికి వెళ్ళేటప్పుడు అయితే సాక్స్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది పిల్లలు. ఇక్కడ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే శాండ్ ప్లే దగ్గర. మా పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే నేనైతే మంచిగా ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ మా హన్వి తల్లితో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాను. పిల్లలు ఇన్ని యాక్టివిటీస్ ఆడుతూ ఉంటే ఇంకా వాళ్ళు అలసిపోయి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాము అంటే ఆర్డర్ అయితే పెట్టామన్నమాట. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న తర్వాత మళ్ళీ వీళ్ళైతే స్టార్ట్ చేశారు ఆడుకోవడము. ఇక్కడైతే టన్నల్స్ ఉంటాయన్నమాట. టన్నల్స్ లోపల నుంచి వెళ్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, పిల్లలు ఒక టన్నల్ నుంచి ఇంకొక టన్నల్కి అయితే బయటకు వచ్చేస్తున్నారు. అండ్ దాని తర్వాత స్లైడ్స్ దగ్గర వచ్చేసామన్నమాట. నేనైతే కూర్చున్నాను. మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి నేనైతే మళ్ళీ ఏం చేయలేదన్నమాట. నార్మల్గా కూర్చొని ఇంకా పిల్లల్ని అయితే చూస్తున్నాను అనమాట. నాకు కూడా వాళ్ళు జారుతుంటే స్లైడ్ అయితే జారాలనిపించింది. మళ్ళీ మా సిస్టర్ అనింది వద్దక్క ఎందుకు మళ్ళీ రిస్క్ అని చెప్తే ఇంకా నేనైతే ఊరుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి స్లైమ్ అనమాట. అండ్ స్లైమ్తో కూడా మంచిగా పిల్లలు వెరైటీ ఆఫ్ షేప్స్ వాళ్ళకి ఇష్టమైనవి అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా టైమే స్పెండ్ చేశారని చెప్పొచ్చు వీళ్ళు. అవి ఒక్కొక్కలాగా స్నేక్స్ అని చెప్తున్నారనమాట. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కలరింగ్ అయితే చేస్తున్నారు. మనకి షీట్స్ ఇస్తారనమాట, తీసుకొని ఇక్కడ వాళ్ళు కలరింగ్ అయితే చేసుకోవచ్చు. ఈచ్ కిడ్కి 2 sheets అయితే ఇస్తారనమాట. సో మా పిల్లలకైతే కలరింగ్ చేయడం అంటే మంచి హాబీ అని చెప్పొచ్చు. అండ్ తేజాన్స్కి కలరింగ్ చేయడం చాలా ఇష్టము. చాలా మంచిగా నీట్గా కూడా చేస్తాడు. అండ్ యువాన్ ఇంకా తేజాన్స్ కలిసి అయితే ఇద్దరు కలరింగ్ అయితే చేస్తున్నారు. అండ్ నేనైతే వాళ్ళ పక్కనే కూర్చున్నాను అనమాట. అయితే ఏం చేస్తున్నారు అని అంటే చూపిస్తున్నారు అనమాట.
ఒక్కొక్కరు ఏం కలర్ చేస్తున్నారు అనేది అయితే చూపిస్తున్నారు. మా తేజాంశ్ అయితే ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తున్నాడో అసలు. అండ్ పక్కన ఆంటీ వచ్చేసి మీ టైం అయిపోతుంది ఇంకా కొద్దిసేపే ఉంది అని అంటే స్పీడ్గా చేస్తున్నాడు మా తేజాంశ్. అండ్ అక్కడ బోర్డు ఇంకా చాక్ పీస్ కూడా ఉంది. సో మంచిగా డ్రాయింగ్ అయితే చేసుకొని వెళ్ళేటప్పుడు కొన్ని పిక్స్ అయితే దిగేసాము. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట, టైం అయిపోయింది అని చెప్పి. అరౌండ్ నాకు తెలిసి సండే రోజు 8 అవుతుంది అనుకుంటా మేమైతే బయటకు వచ్చేసాము. దాని తర్వాత ఇక్కడ హ్యాబిట్స్లో బాంబే జ్యూస్ సెంటర్ అని చాలా బాగుంటుంది, ఎప్పుడు అక్కడికి వెళ్ళినా దగ్గర ఉంటుందని చెప్పి ఇక్కడైతే పిల్లల్ని తీసుకుని తినడానికైతే వచ్చేసాము. ఫుడ్ అయితే మాకు చాలా నచ్చుతుంది ఇక్కడ. మేము పిల్లలు అందరము ఫుడ్ ఎంజాయ్ చేసి లాస్ట్లో అయితే మంచిగా ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఐస్ క్రీమ్తో అయితే ఎంజాయ్ చేసాము. మా పిల్లలైతే త్రూ అవుట్గా ఆ 2 hours కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనకు కూడా హ్యాపీ కదా. బాబు అయితే వాళ్ళ చెల్లికి చేతి పెడుతున్నాడు అనమాట, చెవి దగ్గర గాలిపోతుంది అని చెప్పి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.